ఆవిష్కరణలు తీసుకొని వచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10% బడ్జెట్ ఖచ్చితంగా పచ్చదనానికే పెట్టాలి. చెట్లు నాటాలి, నాటడమే కాదు వాటిని కాపాడాలి. కాపాడకపోతే కౌన్సిలర్ ఉద్యోగమైనా సర్పంచ్ ఉద్యోగమైనా ఖచ్చితంగా పోతుంది అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఊరికనే అవార్డులు ఇవ్వలేదు, ఊరికనే రికగ్నైజ్ చేయట్లేదు తెలంగాణని. ఏదో నిన్న డైలాగ్ కొడితే ఈ రోజు రిపోర్ట్ రాలేదు. 8 ఏళ్లు 240 కోట్ల పైచలకు మొక్కలు పెట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో కొంత భయపెట్టి చట్టంలో అంశాలు పొందుపరిచి మళ్ళీ నీళ్లు పోయడానికి కూడా ఆలోచించి, ముఖ్యమంత్రి గారు అంత సునిశ్చితంగా ఆలోచించారు. జనరల్గా దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దే గివ్ అ విజన్, కానీ ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత లోతుకు పోయారు కేసీఆర్ గారు అంటే, అవును మొక్కలు పెట్టమంటున్నాను, నీళ్లు పోయాలంటున్నాను, కానీ మొక్కలు పెట్టడానికి నీళ్లు పోయడానికి నీళ్లున్నాయా, దానికి సరిపడా సామాగ్రి ఉందా లేదా గ్రామాల్లో అని ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం. డైలాగులు 100 కొట్టొచ్చు, ఎటు పడితే అటు చెప్పేయచ్చు, చెట్టు పెట్టేయండి అని చెప్పేయచ్చు, చాలా ఉత్తముడిలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందమైన స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ ఫలవంతం కావాలి, ఆచరణలోకి మారాలి, ఫలితాలు రావాలి, భవిష్యత్తుకి బంగారు మెట్లు, బంగారు సోపానంగా ఉండాలి అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల ఎంతో ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టండి, మున్సిపాలిటీ అయినా సరే లేదా గ్రామ పంచాయతీ అయినా సరే అన్నప్పుడు కొంతమంది అధికారులు అన్నారు ఎక్కువ అవుతుందేమో సార్ 10% అంటే. ఏం పర్వాలేదు, పచ్చదనం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం తప్పకుండా పెట్టాల్సిందే. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతా ఉన్నాం, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందే అని గట్టిగా చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు.